వృషభ రాశివారికి ఆగస్టు 7, 8, 9, 10 తేదీలు సాధారణమైన 4 రోజులుగా కనిపించినా జ్యోతిష్యపరంగా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సమయం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో రాహు కేతువుల రహస్య ప్రభావం మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలపై పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మీకు అర్థం కాని ఒక విషయం వెనుక ఉన్న అసలు కారణం బయటపడటం, ఒక వ్యక్తి నిజమైన స్వభావం మీకు అర్థం కావడం, మీరు నమ్ముతున్న విషయంలో అనుకోని మార్పు కనిపించడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే వృషభరాశివారు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే కుటుంబం, ప్రేమ, భార్యాభర్తల సంబంధం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం వంటి విషయాల్లో రాహు ఎక్కడ మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు, కేతువు ఎక్కడ ఒక వ్యక్తిని లేదా అవకాశాన్ని మీ నుంచి దూరం చేయవచ్చు, ఆ దూరం నిజంగా నష్టమా లేక మీ మంచికే జరుగుతున్న మార్పా అనే విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు వినిపించే ఒక మాట, వచ్చే ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ప్రవర్తనలో కనిపించే మార్పును వెంటనే తేలికగా తీసుకోకండి. అదే సమయంలో అనవసరమైన అనుమానాలతో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే రాహు ప్రభావంలో కనిపించేది ఒకటిగా, దాని వెనుక ఉన్న నిజం మరొకటిగా అనిపించే పరిస్థితులు రావచ్చు. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. 75 69 31 23 28. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. కేతువు ప్రభావం కారణంగా గతంలో జరిగిన ఒక సంఘటన మళ్లీ గుర్తుకు రావడం లేదా ఒక పాత విషయం మీద అకస్మాత్తుగా స్పష్టత రావడం జరగవచ్చు. ఈ సమయంలో ఎవరితో జాగ్రత్తగా మాట్లాడాలి, ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి, డబ్బు విషయంలో ఏ నిర్ణయం తొందరపడి తీసుకోకూడదు, ఉద్యోగంలో కనిపించని పోటీ ఎక్కడ ఉంటుంది, వ్యాపారంలో ఎలాంటి ఆకర్షణీయమైన మాటలను వెంటనే నమ్మకూడదు, ప్రేమలో వచ్చే అనుమానం నిజమా లేక కేవలం అపార్థమా, అలాగే రాహుకేతు ప్రభావాన్ని శాంతింపజేసేందుకు ఏ దేవుడిని దర్శించాలి, ఏ చిన్న పరిహారం చెయ్యాలి అనే ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి వృషభరాశివారు ఆగస్టు 7, 8, 9, 10 తేదీలకు సంబంధించిన ఈ ఫలితాలను తప్పకుండా చివరి వరకు వినండి. ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. మనం చెప్పే రాశిఫలాలు మీ జీవితంలో ఎంతవరకు జరుగుతున్నాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీకు జరుగుతున్నాయా, జరగడం లేదా అనే విషయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మరి ఆలస్యం చేయకుండా వృషభరాశిపై ప్రభావం చూపుతున్న రాహుకేతువుల ఆ రహస్య ప్రభావం ఏమిటో ఇప్పుడు నేరుగా తెలుసుకుందాం. ఆగస్టు 7 నుంచి 10 వరకు వృషభరాశివారి జీవితంలో జరిగే కొన్ని చిన్న సంఘటనలకు లోతైన అర్థమున్నట్లు అనిపించవచ్చు. రాహువు మనిషి కోరికలను పెంచే ఛాయాగ్రహంగా జ్యోతిష్యంలో చెప్పబడతాడు. మనకు లేనిదే కావాలనిపించడం, కొత్తది ప్రయత్నించాలనిపించడం, ఇతరుల జీవితం చూసి మన పరిస్థితిని పోల్చుకోవడం, త్వరగా ఒక స్థాయికి చేరుకోవాలని అనిపించడం వంటి భావాలను రాహు ప్రభావం బలపరచవచ్చు. కేతువు మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తాడు. ఇప్పటివరకు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయమే ఒక్కసారిగా అవసరం లేదనిపించవచ్చు. ఒక వ్యక్తితో ఎక్కువగా మాట్లాడాలని అనిపించకపోవచ్చు. కొన్ని విషయాల నుంచి కొంత దూరంగా ఉండాలని మనసు కోరవచ్చు. అందుకే ఈ సమయంలో మీ మనసులో 2 రకాల ఆలోచనలు రావచ్చు. ఒకవైపు కొత్తది కావాలని బలమైన కోరిక ఉంటుంది, మరోవైపు ఉన్నదానిపైనే ఆసక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ప్రస్తుత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలో చేరాలని అనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పటివరకు చేస్తున్న వ్యాపారంతో పాటు కొత్త పని ప్రారంభించాలని అనిపించవచ్చు. కుటుంబంలో ఉన్నవారికి కొంతకాలం అందరి నుంచి దూరంగా ప్రశాంతంగా ఉండాలని అనిపించవచ్చు. ఇవన్నీ వచ్చిన వెంటనే నిర్ణయాలుగా మార్చకుండా కొంత సమయం తీసుకోవాలి. ఆగస్టు 7 శుక్రవారం మీకు ఒక విషయం మీద ఆకర్షణ ఎక్కువ కావచ్చు. అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, కొత్త అవకాశం కావచ్చు. ఇది నాకు తప్పకుండా కావాలి అనే భావన బలంగా రావచ్చు. కానీ ఆ రోజు కనిపించిన ఆకర్షణ వెనుక ఉన్న పూర్తి విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా డబ్బు పెట్టాల్సిన విషయమైతే 2 సార్లు పరిశీలించాలి. ఆగస్టు 8 శనివారం మాత్రం మనస్సులో కొంత భారంగా అనిపించే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకురావచ్చు. అప్పుడలా చెయ్యకుండా ఉంటే బాగుండేది అనే ఆలోచన రావచ్చు. జరిగింది మార్చలేం, కానీ దాని నుంచి నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇదే కేతువిచ్చే ముఖ్యమైన పాఠంగా భావించవచ్చు.
ఆగస్టు 9 ఆదివారం కుటుంబం, బంధువులు లేదా పాత పరిచయాల ద్వారా ఒక విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది పెద్ద రహస్యం కావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటివరకు మీకు తెలియని ఒక చిన్న విషయం తెలిసినా గతంలో జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో అర్థం కావచ్చు. ఆ సమాచారం విన్న వెంటనే కోపపడకుండా పూర్తి విషయం తెలుసుకోవాలి. ఆగస్టు 10 సోమవారం వచ్చేసరికి గత 3 రోజులుగా మనస్సులో తిరుగుతున్న ఒక విషయంలో కొంత స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పని కొనసాగించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ నిర్ణయాన్ని ఇంకొంతకాలం వాయిదా వేయాలి అనే విషయాల్లో మీ ఆలోచన క్రమంగా స్థిరపడవచ్చు. వృషభరాశివారికి కుటుంబమంటే కేవలం ఒక బాధ్యత కాదు. అది మీ బలం. బయట ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటికి వచ్చాక ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఆగస్టు 7 నుంచి 10 మధ్య ఇంట్లో జరిగే చిన్న సంభాషణ కూడా మీ మనసును ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు కుటుంబం కోసం ఎంతో చేస్తున్నప్పటికీ దాన్ని ఎవరూ గుర్తించడం లేదనే భావన కొందరికి రావచ్చు. ఇంటి ఖర్చుల గురించి భార్యాభర్తల మధ్య మాట్లాడాల్సి రావచ్చు. ఒకరు అవసరమంటారు, మరొకరు ఇప్పుడు అవసరం లేదంటారు. సమస్య డబ్బు కాకపోయినా మాట్లాడే విధానం వల్ల మనస్పర్ధ రావచ్చు. ఇక్కడ రాహు ప్రభావం చిన్న మాటకు పెద్ద అర్థం తీసుకునేలా చేయవచ్చు. అతను అలా ఎందుకన్నాడు, ఆమె నన్ను తక్కువ చేసి మాట్లాడిందా అని ఆలోచిస్తూ ఉంటే అసలు విషయం పక్కకు వెళ్ళిపోతుంది. ఎదుటివారు ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది ప్రశాంతంగా అడిగి తెలుసుకుంటే చాలా సమస్య అక్కడే ముగుస్తుంది. ఇంటి పెద్దల విషయంలో కూడా శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులు మీతో ఒక విషయం మాట్లాడాలని ప్రయత్నిస్తే సమయం లేదని వాయిదా వేయకండి. వారు చెప్పేది చిన్న విషయం అనిపించినా పూర్తిగా వినండి. కొన్నిసార్లు పెద్దలు చెప్పే ఒక మాట కుటుంబంలో రాబోయే సమస్యను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పిల్లలున్న వృషభరాశివారికి వారి చదువు, ప్రవర్తన లేదా ఖర్చుల గురించి కొంత ఆందోళన రావచ్చు. పిల్లల్ను వెంటనే మందలించడం కంటే వారు ఎందుకు అలా చేస్తున్నారు అని తెలుసుకోవడం మంచిది. చిన్న వయసులో ఉన్న పిల్లలకు భయం చూపించడం కన్నా ప్రేమగా వివరించడం ఎక్కువ ఫలితమిస్తుంది. బంధువుల విషయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త ఉంది. మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని బయట చెప్పకండి. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న సమస్యను మూడో వ్యక్తికి చెప్పడం వల్ల అది మరింత పెద్దదిగా మారవచ్చు. రాహువు మాటను ఒకరి నుంచి మరొకరి దగ్గరకు వెళ్లే సమయంలో రూపం మార్చే పరిస్థితులను సూచిస్తాడు. మీరు చెప్పింది ఒకటి, చివరకు మీకు తిరిగి వినిపించేది మరొకటి కావచ్చు. అందుకే కుటుంబ రహస్యాలు కుటుంబం లోపలే ఉండటం మంచిది. అయితే కుటుంబంలో శుభమైన కదలికలు కూడా కనిపిస్తాయి. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఒక కార్యక్రమం గురించి మళ్లీ చర్చ మొదలవచ్చు. ఇంటికి అవసరమైన వస్తువు కొనడం, మరమ్మత్తు చేయించడం, పిల్లలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం లేదా దూరంగా ఉన్న కుటుంబ సభ్యుడు ఇంటికి రావడం వంటి పరిణామాలు కొందరికి ఉండవచ్చు. ప్రేమలో ఉన్న వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయం నమ్మకం. మీరు ప్రేమించిన వ్యక్తి సాధారణంగా మాట్లాడినంత సమయం మాట్లాడకపోతే వెంటనే వారి ప్రేమ తగ్గిపోయిందని అనుకోవద్దు. ఒక సందేశానికి ఆలస్యంగా సమాధానం వచ్చినా దాని వెనక పెద్ద కారణముందని ఊహించవద్దు. ఎందుకంటే ఈ సమయంలో రాహువు వాస్తవం కంటే ఊహలను పెద్దవిగా చూపించే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో ఏదైనా సందేహముంటే నేరుగా ప్రశాంతంగా అడగండి. కానీ పరీక్షించడానికి కావాలని మాట్లాడకుండా ఉండటం, అసూయ కలిగించడానికి మరో వ్యక్తితో దగ్గరగా ఉన్నట్లు చూపించడం, వారి స్పందన చూడాలని తప్పుగా ప్రవర్తించడం చేయకండి. ఇలాంటి చిన్న ఆటలు మంచి సంబంధంలో కూడా అనవసరమైన దూరాన్ని తీసుకురావచ్చు. ఇప్పటికే వివాహమైన వృషభరాశివారికి భాగస్వామి మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించాల్సిన రోజులివి. కుటుంబ బాధ్యతలు, పని, డబ్బు, పిల్లల విషయాల్లో బిజీగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య సాధారణమైన మాటలు మాత్రమే మిగిలిపోయి ఉండవచ్చు. ఈ సమయంలో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కొంత ప్రశాంతంగా మాట్లాడటం సంబంధాన్ని దగ్గర చేయగలదు. అయితే గతంలో జరిగిన తప్పును మళ్లీ గుర్తుచేసి ఎదుటివారిని బాధపెట్టకండి. కేతువు పాత జ్ఞాపకాన్ని మనసులోకి తీసుకురావచ్చు. కాని ఆ జ్ఞాపకం ఎందుకు వచ్చింది అనేది ముఖ్యం. మళ్లీ గొడవ పెట్టుకోవడానికి కాదు, అదే తప్పు తిరిగి జరగకుండా నేర్చుకోవడానికి ఉపయోగించాలి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి వచ్చిన ప్రతి సంబంధాన్ని రూపం, డబ్బు, ఉద్యోగం అనే 3 విషయాలతో మాత్రమే నిర్ణయించకండి. వ్యక్తి స్వభావం, కుటుంబ పరిస్థితి, బాధ్యత తీసుకునే గుణం కూడా చూడాలి. బయటకు చాలా గొప్పగా కనిపించిన సంబంధంలో మీకు సరిపోని విషయాలు ఉండవచ్చు. మొదట సాధారణంగా అనిపించిన సంబంధం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మంచి అభిప్రాయం ఏర్పడవచ్చు. ఇక్కడ రాహువు చూపించే ఆకర్షణ కంటే నిజమైన స్వభావం ముఖ్యం. ప్రేమలో విభేదించి దూరమైన కొందరికి పాత వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఆ వ్యక్తి నుంచి సమాచారం రావడం లేదా వారి గురించి మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవడం కూడా కొందరికి జరగవచ్చు. కానీ పాత బంధం మళ్లీ మొదలుపెట్టాలా వద్దా అనే నిర్ణయం ఒక్కరోజులో తీసుకోవద్దు. గతంలో ఎందుకు విడిపోయాలో గుర్తుంచుకొని ఇప్పుడు నిజంగా పరిస్థితి మారిందా లేదా చూసిన తర్వాత మాత్రమే అడుగు వెయ్యాలి. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి ఆగస్టు 7 నుంచి 10 మధ్య పని ప్రదేశంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న పనిని ఎవరో పరిశీలిస్తున్నట్లు అనిపించవచ్చు.
ఉన్నతాధికారి అకస్మాత్తుగా మీ పని గురించి అడగవచ్చు. ఇంతకుముందు పట్టించుకోని చిన్న తప్పుని ఇప్పుడు ప్రశ్నించవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పని స్పష్టంగా ఉంటే ప్రశాంతంగా వివరించండి. మీతో కలిసి పనిచేసే వ్యక్తుల్లో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ మీ భవిష్యత్తు ప్రణాళికలు అడగవచ్చు. మీరు ఉద్యోగం మారాలని అనుకుంటున్నారా? జీతం ఎంత వస్తోంది? ఎక్కడ దరఖాస్తు చేశారు? ఉన్నతాధికారితో మీ సంబంధం ఎలా ఉంది వంటి వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో మంచి సంబంధాలు ఉండాలి కానీ ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. రాహు ప్రభావంలో మాటలు అనుకోని విధంగా మరో వ్యక్తి దగ్గరకు చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలని చాలా రోజులుగా అనుకుంటున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. స్నేహితుడు, పాత సహోద్యోగి లేదా పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా అవకాశం గురించి తెలుసుకోవచ్చు. అది విన్న వెంటనే ప్రస్తుత ఉద్యోగం వదిలేయకండి. కొత్త ఉద్యోగం నిజంగా ఖాయమయ్యిందా? జీతం ఎంత? పనిభారం ఎలా ఉంటుంది? ఉద్యోగ స్థిరత్వం ఉందా? దూరం ఎంత? అన్నీ తెలుసుకోవాలి. రాహువు మొదట కొత్త అవకాశంలోని మంచి భాగాన్ని మాత్రమే చూపించినట్లు అనిపించవచ్చు. తర్వాత కనిపించే విషయాలు కూడా తెలుసుకున్నాకే నిర్ణయం మంచిది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ రోజుల్లో నిరాశ కంటే ప్రయత్నం ముఖ్యం. గతంలో పంపిన దరఖాస్తును మళ్లీ పరిశీలించండి. అవసరమైన పత్రాలు సరిగా ఉన్నాయా చూడండి. ఒకసారి ప్రయత్నించి స్పందన రాలేదని పూర్తిగా వదిలేసిన చోట మళ్లీ అవకాశం ఉండవచ్చు. ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించడం ఉపయోగపడుతుంది. ఆగస్టు 10 సోమవారం పని మొదలుపెట్టే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను క్రమంగా పెట్టుకోవడం మంచిది. ఒకేసారి 4 పనులు మొదలుపెట్టి ఏదీ పూర్తి చేయకుండా ఉండటం కంటే ముఖ్యమైన పని ముందుగా పూర్తి చేయండి. ఆ రోజు ఒక చిన్న విజయం కూడా మీ మీద ఉన్న అధికారుల అభిప్రాయాన్ని మార్చే అవకాశం కలిగించవచ్చు. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి రాహుకేతువుల రహస్య ప్రభావం ఎక్కువగా కనిపించే అంశాల్లో డబ్బు, భాగస్వామ్యం, కొత్త అవకాశాలు ముఖ్యమైనవి. వ్యాపారంలో కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు ఇంత పెట్టండి, నేను ఇంత పెడతాను, కొద్ది రోజుల్లో మంచి లాభం వస్తుంది అని ఎవరైనా ప్రతిపాదన తీసుకురావచ్చు. మాట వినడం తప్పు కాదు, కానీ మాట విన్న వెంటనే డబ్బు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. మీకు వ్యాపారంలో చాలా అనుభవం ఉన్నా ఈ సమయంలో ఆకర్షణీయమైన లాభాల లెక్క చూసి తొందరపడకండి. ఎంత ఆదాయం వస్తుంది అనే దానితో పాటు నష్టం వస్తే ఎంతవరకు భరించగలరు అనే లెక్క కూడా చూడాలి. పెట్టుబడి పెట్టే ముందు పత్రాలు చూడండి. వ్యక్తి గురించి తెలుసుకోండి. అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి. రాహువు త్వరగా ఎదగాలనే కోరికను పెంచగలడు, కానీ వ్యాపారంలో వేగం కంటే సరైన లెక్క ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు లెక్కలను స్పష్టంగా ఉంచాలి. మనవాళ్లే కదా అని రాతపూర్వక లెక్కలు లేకుండా వ్యవహరించడం తర్వాత అపార్థాలకు దారితీయవచ్చు. ఎవరు ఎంత పెట్టారు, ఎవరు ఎంత తీసుకున్నారు, ఎవరికి ఎంత బాకీ ఉంది అనే వివరాలు స్పష్టంగా ఉండాలి. అనుమానం వచ్చిన తర్వాత లెక్కలు వెతకడం కంటే ముందే క్రమంగా ఉంచడం మంచిది. చిన్న వ్యాపారాలు చేస్తున్నవారికి పాత వినియోగదారుల నుంచి మళ్లీ పని రావచ్చు. చాలా రోజులుగా కొనుగోలు చెయ్యని వ్యక్తి తిరిగి రావచ్చు. మీరు ఇచ్చిన ధర గురించి చర్చ జరగవచ్చు. ఇక్కడ కొంచెం సహనం చూపితే దీర్ఘకాల సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎక్కువ లాభం తీసుకోవడం కంటే మళ్లీ వచ్చే వినియోగదారుడిని నిలబెట్టుకోవడం మంచిది. బాకీలు ఉన్న వ్యాపారస్తులు ఎవరి దగ్గర ఎంత రావాలో ఒకసారి లెక్క చూడండి. చాలా కాలంగా అడగకుండా వదిలేసిన మొత్తాన్ని మర్యాదగా గుర్తుచేయాల్సిన సమయం రావచ్చు. అదే సమయంలో కొత్తగా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం విషయంలో జాగ్రత్త అవసరం. ఎదుటివారు ఎంత దగ్గరి వ్యక్తి అయినా తిరిగి చెల్లించే సమయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆగస్టు 7 నుంచి 10 మధ్య వ్యాపారంలో మీకు వచ్చే ముఖ్యమైన పరీక్ష ఆకర్షణకు అవకాశానికి మధ్య తేడా గుర్తించడం. బయటకు గొప్పగా కనిపించే ప్రతి ప్రతిపాదన నిజమైన అవకాశం కాదు. అదేవిధంగా మొదట చిన్నదిగా కనిపించే ప్రతి పని తక్కువది కూడా కాదు. కొన్నిసార్లు చిన్న ఒప్పందమే తర్వాత పెద్ద పరిచయానికి దారితీయవచ్చు. అందుకే మీ అనుభవాన్ని పక్కన పెట్టకుండా లెక్కలను చూసి, పత్రాలను పరిశీలించి, మీకు పూర్తిగా అర్థమైన తర్వాత మాత్రమే డబ్బుకు సంబంధించిన నిర్ణయం తీసుకోండి. వృషభరాశివారికి డబ్బు అంటే కేవలం ఖర్చు చేయడానికి ఉపయోగపడే వస్తువు కాదు, రేపటి రోజుకు ఒక భరోసా. అందుకే సాధారణంగా సంపాదన విషయంలో మీరు చాలా బాధ్యతగా ఉంటారు. అయితే ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో రాహుకేతువుల రహస్య ప్రభావం కారణంగా డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం మీ ఆలోచనను ఎక్కువగా ఆక్రమించే అవకాశముంది. ఒకవైపు డబ్బు వచ్చే మార్గం కనిపిస్తే మరోవైపు ఊహించని ఖర్చు ఎదురవ్వచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎంత వచ్చింది అనేదానికంటే ఎంత అవసరం, ఎంత నిల్వ చెయ్యాలి అనే లెక్క ముఖ్యమవుతుంది.
ఆగస్టు 7 శుక్రవారం ఇంటి అవసరాలకు సంబంధించిన ఖర్చు ముందుకు రావచ్చు. చాలా రోజులుగా కొనాలని అనుకుంటున్న వస్తువు మీద మనసు వెళ్లవచ్చు. వృషభరాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల మంచి వస్తువులు, సౌకర్యాలు, అందమైన వస్తువులపై సహజమైన ఇష్టం ఉంటుంది. కాని రాహు ప్రభావం కలిసినప్పుడు ఇప్పుడే కొనాలి అనే తొందర పెరిగే అవకాశముంటుంది. నిజంగా అవసరమైతే కొనండి. కేవలం ఇతరుల దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఉండాలని మాత్రం అప్పు చేసి కొనకండి. ఆగస్టు 8 శనివారం పాత ఆర్థిక విషయం గుర్తుకు వచ్చే అవకాశముంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు, ఇంకా చెల్లించాల్సిన బాకీ, వాయిదా, ఇంటికి సంబంధించిన చెల్లింపు వంటి విషయం ముందుకు రావచ్చు. డబ్బు రావాల్సి ఉంటే కోపంగా అడగడం కంటే స్పష్టంగా మాట్లాడటం మంచిది. ఎప్పుడిస్తారు అనే విషయం తెలుసుకుని ఒక సమయం నిర్ణయించుకోండి. ఎవరికైనా మీరు చెల్లించాల్సి ఉంటే వీలైనంతవరకు మాట తప్పకుండా చూసుకోవటం మంచిది. ఆగస్టు 9 ఆదివారం కుటుంబంతో కలిసి ఖర్చుల గురించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇంట్లో ఎవరో ఒకరు పెద్ద కొనుగోలు గురించి ప్రస్తావించవచ్చు. పిల్లల చదువు, వాహనం, ఇంటి మరమ్మత్తు లేదా కుటుంబ కార్యక్రమానికి డబ్బు అవసరం కావచ్చు. ఇక్కడ ఒకరిమీద మొత్తం బాధ్యత వెయ్యకుండా కుటుంబ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఆస్తి కొనాలని చూస్తున్నవారు మాత్రం తొందరపడకండి. భూమి చాలా తక్కువ ధరకు వస్తోందని చెప్పినా ఎందుకు తక్కువ ధరకు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకోండి. ఇంటికి సంబంధించిన పత్రాలు, భూమి హద్దులు, యాజమాన్య వివరాలు, అప్పులు ఉన్నాయా లేదా వంటి అంశాలను సంబంధిత నిపుణులతో పరిశీలించడం మంచిది. రాహు ప్రభావంలో బయటకు చాలా మంచి అవకాశంలా కనిపించిన విషయం లోపల కొన్ని చిక్కులు కలిగి ఉండవచ్చు. అందుకే పత్రాలు పూర్తిగా చూసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. కేతువు మరో విషయాన్ని నేర్పే సమయం ఇది. మీకు అవసరం లేని వస్తువుల కోసం డబ్బు వెచ్చించడం తగ్గించవచ్చు. ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువు ఉండగానే మళ్లీ అదే రకం వస్తువు కొనాలనిపిస్తే ఒక్కరోజు ఆగండి. మరుసటి రోజు కూడా అది అవసరమే అనిపిస్తే అప్పుడు ఆలోచించండి. ఇలా చిన్న నియమం పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. వృషభరాశివారు ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పుడు దాన్ని గుర్తించాలి. పని పూర్తి చెయ్యాలి, కుటుంబ బాధ్యతలు చూడాలి, డబ్బు సంపాదించాలి అంటూ శరీరాన్ని నిరంతరం ఒత్తిడికి గురిచేస్తే అలసట సహజంగానే పెరుగుతుంది. ప్రత్యేకంగా రాత్రి పడుకున్న తరువాత పగలు జరిగిన విషయాలన్నీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఉండే అలవాటు ఉన్నవారు జాగ్రత్త. ఒక వ్యక్తి చెప్పిన మాట, డబ్బుకు సంబంధించిన ఆలోచన, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ సమస్య ఇలా ఒకటి తర్వాత మరొకటి గుర్తుకు వస్తూ నిద్ర ఆలస్యం అవ్వచ్చు. జ్యోతిష్య దృష్టిలో రాహు ప్రభావం మనసులో అవసరానికి మించిన ఆలోచనలను పెంచినట్లనిపించవచ్చు. అందుకే పడుకునే ముందు కొంతసేపు ప్రశాంతంగా ఉండండి. ఫోన్ చూస్తూ నిద్రపోవటం తగ్గించటం ఉపయోగకరం. ఆహారం విషయంలో కూడా సమయపాలన అవసరం. ఉదయం తినకుండా మధ్యాహ్నం ఎక్కువగా తినటం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వంటి అలవాట్లు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించండి. తగినంత నీరు తీసుకోండి. శరీరానికి సరిపోయేంత నడక లేదా సాధారణ వ్యాయామం చేయడం మంచిది. కేతువు ప్రభావం ఉన్నప్పుడు కొందరికి కారణం లేకుండానే ఏదో వెలితిగా అనిపించవచ్చు. అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నట్లనిపించడం, మాట్లాడాలనిపించకపోవటం, సాధారణంగా ఇష్టపడే పనిపైన కొద్దిసేపు ఆసక్తి తగ్గడం వంటి భావాలు రావచ్చు. అలా అనిపించినప్పుడు మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడండి. ఇంట్లోనే కూర్చొని అదే ఆలోచనను పెంచుకోవడం కంటే కొద్దిసేపు బయట నడవటం, దేవాలయానికి వెళ్లటం, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవటం మనసుకు ఉపశమనమివ్వవచ్చు. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడుతున్నవారు వాటిని స్వయంగా ఆపకండి. జ్యోతిష్య పరిహారాలు మనసుకు ధైర్యాన్నిచ్చే ఆధ్యాత్మిక ఆచారాలుగా మాత్రమే చూడాలి. వైద్య చికిత్సకు బదులుగా వాటిని ఉపయోగించకూడదు. శరీరంలో ఏదైనా అస్వస్థ్యం ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. రాహుకేతువుల రహస్య ప్రభావం గురించి మాట్లాడుతున్నప్పుడు వృషభరాశివారికి ఆధ్యాత్మికంగా కొన్ని ప్రదేశాల దర్శనం మనసుకు ప్రత్యేకమైన ప్రశాంతతను ఇవ్వగలదు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిందే అనే నియమం లేదు. మీ ఊరిలో లేదా మీకు దగ్గరలో ఉన్న దేవాలయం కూడా సరిపోతుంది. భక్తితో వెళ్లడం ముఖ్యం. ఆగస్టు 7 శుక్రవారం వృషభరాశికి అధిపతి అయిన శుక్రుడికి సంబంధించిన శుభత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు. మహాలక్ష్మి అమ్మవారు, దుర్గాదేవి లేదా మీ ప్రాంతంలో ఉన్న గ్రామదేవత ఆలయానికి వెళ్లి భక్తితో నమస్కరించండి. తెల్లని పూలు అందుబాటులో ఉంటే సమర్పించవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వం కలగాలని ప్రార్థించండి. ఆగస్టు 8 శనివారం హనుమంతుని ఆలయం లేదా శనిదేవుని సన్నిధి ఉన్న దేవాలయాన్ని దర్శించవచ్చు. ఆ రోజు మీ మనసులో ఉన్న భయాలను దేవుడి ముందు చెప్పుకొని ధైర్యాన్ని కోరుకోండి. ముఖ్యంగా చాలా రోజులుగా ఒక పని జరగక నిరాశలో ఉన్నవారు నాకు సరైన మార్గాన్ని చూపించు అని ప్రార్థించడం మంచిది. ఆగస్టు 9 ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడికి నమస్కరించండి. సాధ్యమైతే శుభ్రమైన నీటిని సూర్యుడికి సమర్పించి ప్రార్థించవచ్చు. తర్వాత విష్ణుమూర్తి లేదా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించడం కూడా శుభప్రదమైన ఆధ్యాత్మిక ఆచారంగా భావించవచ్చు. ఆగస్టు 10 సోమవారం మాత్రం శివాలయ దర్శనానికి ప్రాధాన్యమివ్వండి. రాహుకేతువుల ప్రభావంతో మనసులో ఏర్పడే గందరగోళం తగ్గాలని కోరుకుంటూ శివుణ్ణి ప్రార్థించండి.
శివలింగానికి నీటితో అభిషేకం చేయించడం లేదా స్వామివారి అభిషేకాన్ని దర్శించడం మంచిది. ఆలయంలో కొంతసేపు మౌనంగా కూర్చొని ఓం నమఃశివాయ అని జపించండి. మీకు దగ్గరలో నవగ్రహాల ఆలయం ఉంటే రాహు, కేతువు దేవతల ముందు నమస్కరించవచ్చు. అయితే భయంతో పూజ చేయకండి. నా ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, నేను తప్పు నిర్ణయాలు తీసుకోకుండా దారి చూపించండి అనే భావంతో ప్రార్థించండి. దేవాలయానికి వెళ్లలేని వృద్ధులు లేదా ఇతర కారణాలతో ఇంట్లోనే ఉండాల్సిన వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో పూజాస్థలాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ప్రార్థించండి. దేవుడిని చేరడానికి దూర ప్రయాణం కంటే నిజమైన భక్తి ముఖ్యమైనది. ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో వృషభరాశివారి జీవితంలో పెద్ద సంఘటన జరగాలని అర్థం కాదు. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే విషయం పెద్ద శబ్దంతో రాదు. ఒక చిన్న సమాచారం రూపంలో రావచ్చు. ఒక వ్యక్తి చెప్పిన మాట ద్వారా రావచ్చు. మనసులో అకస్మాత్తుగా వచ్చిన స్పష్టత ద్వారా కూడా రావచ్చు. ఇప్పటివరకు మీరు ఒక వ్యక్తి గురించి ఒక విధంగా అనుకుంటూ ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో జరిగిన చిన్న సంఘటన వల్ల వారిని మరో కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది తప్పనిసరిగా చెడు విషయం కావాల్సిన అవసరం లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి నిజానికి మీ మంచిని కోరుకున్నాడని కూడా తెలిసే అవకాశముంది. అదేవిధంగా చాలా రోజులుగా ఒక పనికోసం ప్రయత్నిస్తున్నవారు ఇది ఎందుకు జరగడం లేదు అని బాధపడుతూ ఉండవచ్చు. కేతువు ప్రభావం కొన్ని సందర్భాల్లో మనకు సరిపోని దారినుంచి మనల్ని వెనక్కి తీసుకువచ్చే అనుభవంలా కనిపించవచ్చు. ఒక తలుపు మూసుకుపోయిందని అక్కడే నిలబడి బాధపడితే మరో దారి కనిపించదు. మీ ప్రయత్నాన్ని ఆపకుండా మార్గాన్ని మార్చుకోవడం అవసరం. రాహువు మాత్రం మరో పరీక్ష పెడతాడు. మీ ముందు కొత్త అవకాశం వచ్చినప్పుడు దాని ఆకర్షణను పెద్దదిగా చూపించవచ్చు. ఇదే నా జీవితాన్ని మార్చేస్తుంది అని వెంటనే అనిపించవచ్చు. అప్పుడు ఉత్సాహాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ నిజాలు తెలుసుకోవాలి. అవకాశం నిజమైతే పరిశీలించిన తర్వాత కూడా అది మంచిగానే ఉంటుంది. పరిశీలించగానే మాయమైపోయే అవకాశమైతే అది మీది కాకపోవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక పాత వ్యక్తి నుంచి సమాచారం వచ్చినా, ఆగిపోయిన పని కదిలినా, ఊహించని ఖర్చు వచ్చినా, కొత్త అవకాశం కనిపించినా మొదట దాన్ని ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే రాహురాకేతువుల రహస్య ప్రభావంలో అత్యంత అవసరమైన ఆయుధం భయం కాదు, వివేకం. పరిహారాలు: రాహుకేతు ప్రభావాన్ని శాంతింపచేసేందుకు సులభమైన ఆధ్యాత్మిక ఆచారాలు. వృషభరాశివారు ఈ 4 రోజుల్లో చేయగలిగిన పరిహారాలను చాలా కష్టంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో సాధారణంగా చేయగలిగిన చిన్న ఆధ్యాత్మిక ఆచారాలను భక్తితో చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజామందిరంలో దీపం వెలిగించండి. మొదట గణపతిని ప్రార్థించి తర్వాత మీ ఇష్టదైవాన్ని నమస్కరించండి. అనంతరం ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు ప్రశాంతంగా జపించండి. సంఖ్య కంటే ఏకాగ్రత ముఖ్యం. రాహు సంబంధిత భయాలు, అనుమానాలు తగ్గాలని కోరుకునేవారు దుర్గాదేవిని భక్తితో ప్రార్థించవచ్చు. ఓం దుం దుర్గాయే నమః అని జపించవచ్చు. కేతు సంబంధిత ఆధ్యాత్మిక పరిహారంగా గణపతి ఆరాధన చేయడం సంప్రదాయంగా పాటించబడుతోంది. ఏ పని ప్రారంభించే ముందైనా గణపతిని స్మరించండి. శనివారం రోజు సాధ్యమైతే అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారమివ్వండి. మీ శక్తికి తగినంత దానం చెయ్యండి. పెద్ద మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టడం కూడా మంచి సేవే. మూగజీవులకు ఆహారం పెట్టడం కూడా మంచి ఆచారం. అయితే వాటికి హాని కలిగించే పదార్థాలు ఇవ్వకుండా వాటికి సరిపోయే ఆహారమే ఇవ్వండి. సోమవారం శివాలయానికి వెళ్లగలిగితే శివుడి దర్శనం చేసి నీటితో అభిషేకం చెయ్యండి. ఆలయ నియమాలను పాటిస్తూ పూజ చెయ్యండి. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండండి. పరిహారం చేసి వచ్చి కోపంగా మాట్లాడితే ఆధ్యాత్మిక సాధనలోని అసలు ఉద్దేశం నెరవేరదు. ఈ 4 రోజుల్లో సాధ్యమైనంతవరకు అబద్ధం చెప్పకుండా ఉండండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం తగ్గించండి. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఉంటే మీకు సాధ్యమైన మేరకు చెల్లించడానికి ప్రయత్నించండి. పెద్దలతో గౌరవంగా మాట్లాడండి. రాహుకేతు శాంతి అంటే కేవలం మంత్రం చదవడం మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా కొంత మార్పు తీసుకురావడం. వృషభరాశివారు ఆగస్టు 7 నుంచి 10 మధ్య మీ జీవితంలో జరిగే చిన్న మార్పులను భయంతో కాకుండా జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా మీ మనస్సు ఒక్కసారిగా ఒక విషయం వైపు బలంగా లాగుతున్నప్పుడు ఆ నిర్ణయానికి కొంత సమయం తీసుకోండి. మీకు నిజంగా అవసరమైనది ఏది, కేవలం ఆకర్షణ వల్ల కావాలనిపిస్తున్నది ఏది అనే తేడా మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన మార్పు కనిపిస్తే మన అస్ట్రాలజీ టాపిక్ కుటుంబంతో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో మీ జీవితానికి సరిపడిన విషయం ఏదో కమెంట్లో తెలియచేయండి. మనం చెప్పిన ఫలితాలు మీకు జరుగుతున్నాయా, జరగడం లేదా అనేది కూడా నిజాయితీగా కమెంట్ చేయండి. మీ అనుభవం మరో వృషభరాశివారికి ఉపయోగపడవచ్చు. ఇప్పటికీ అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. ఇలా చేయడం వల్ల రాబోయే రాశిఫలాలు మీకు వెంటనే అందుతాయి. ఈ 4 రోజుల్లో మీ మనసుకు ప్రశాంతత, కుటుంబానికి సంతోషం, మీ ప్రయత్నాలకు మంచి ఫలితం కలగాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ వృషభరాశివారు భక్తితో కమెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి.
సర్వేజన సుఖినో భవంతు.